సంక్రాంతి పండుగ విశిష్టత. సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే రోజే సంక్రాంతి. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయం కనుక ఉత్తరక్రాంతి అని కూడా పిలుస్తారు. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. కానీ మకర సంక్రమణం నుంచి భాస్కరుడు ప్రచండ తేజస్తో ప్రకాశిస్తాడు. భోగితో ఈ 3 రోజుల పండగ మొదలవుతుంది. ఈనాడు ఇష్టదేవతల్ని, వినాయకుడిని విశేషంగా పూజిస్తారు. తెల్లవారుజామున ఇంటి ముందర కూడళ్లలో భోగి మంటలు వేస్తారు. దీనివల్ల సూక్ష్మక్రిములు కూడా నశిస్తాయి. ఆవు పేడతో చేసిన పిడకలు భోగి మంటల్లో వేస్తారు. వాటితో పాటిన ఎండిన కొమ్మలు, ఇంట్లో వాడిన చెక్క వస్తువులు కూడా వేస్తారు. ఆపై అభ్యంగన స్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు. కొత్త బియ్యం, కొత్త బెల్లంతో పొంగలి వండి సూర్యభగవానుడికి, శివుడికి సమర్పిస్తారు. పెద్ద పెద్ద ముగ్గులతోటి, రంగులతోటి అలంకరించుకుంటారు గోపికలందరూ, స్త్రీలందరూ. గొబ్బెమ్మలని అలంకరించడం, ముగ్గులు, దానిలో పూలు పెట్టి అక్షింతలు వేసి కన్య పిల్లలందరూ చక్కగా గొబ్బెమ్మలు పూజలు చేసి పెట్టుకుంటారు. నదీ స్నానాలు, పూజలు, జపాలు ఆచరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఈ ధనుర్మాసం అంతా స్త్రీలు ఇంటి ముందు రంగులతోటి చక్కటి ముగ్గులు అలంకరించి అందంగా ఇంటిని అలంకరించుకుంటారు. సంక్రాంతి నాడు, భోగి నాడు ఇల్లు శుభ్రాలు చేసుకుని పొంగలి చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకుంటారు. కొత్త బియ్యంతో పొంగలి తయారు చేసుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ నాడు చక్కగా ఇంటికి పండిన పంట అంతా ఇంటికి వస్తుంది. భోగి నాడు ఇల్లు శుభ్రాలు చేసుకుని భోగి మంట వేసుకుని చక్కగా చలి కాచుకుంటారు. స్త్రీలందరూ ఇంటి ముందు గొబ్బెమ్మలు పెడతారు. పండగ నాడు కొత్త అల్లుళ్ళు అత్తగారిళ్ళకి వస్తారు. అత్తగారిళ్ళకి వచ్చి చక్కగా కొత్త కొత్త పిండి వంటలతో, కొత్త కొత్త దుస్తులతో అలంకరించుకుని ఆనందంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ నాడు చక్కటి అరిసెలు, చెక్కిలాలు చేసుకుని పిండి వంటలు చేసుకుంటారు. ఇంటి ముందు చక్కగా బంతి తోరణాలతో అలంకరించుకుంటారు. చిన్నపిల్లలు, ఆడపిల్లల చేత బొమ్మల కొలువు పెట్టిస్తారు. 3 రోజులు చక్కటి బొమ్మల కొలువు హారతిలిచ్చి చక్కగా వచ్చిన ముత్తైదులకు తాంబూలాలు, వాయినం ఇచ్చుకుంటారు. గాలిపటాలను మగపిల్లలు పైకి వెళ్ళి ఆకాశంలోకి గాలిపటాలు ఎగరేస్తారు. మేడ మీదకి ఎక్కి చక్కటి గాలిపటాలు, రంగురంగుల గాలిపటాలను ఎగరవేస్తారు. ఆనందంతో అందరూ ఆనందంగా చూస్తూ గాలిపటాలతో కేరింతలు కొడతారు. 3 రోజుల పండుగల్లో అతి ముఖ్యమైనది సంక్రాంతి. సంక్రాంతి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. గౌరీదేవికి పసుపు, కుంకుమ పూజించి సమర్పిస్తారు. ముత్తైదువులకు పూలు, పళ్ళు వాయనంగా ఇస్తారు. తిరుమలలో అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం కూడా ఇవాళే. కనుమ పశువుల్ని పూజించే పర్వదినం. రైతులు ఉదయాన్నే లేచి పశువుల పాకని, పశువుల్ని శుభ్రం చేసి కుంకుమ బొట్లు పెడతారు, పూలహారాలు వేస్తారు. అంటే తమ చేతికి అందుతోంది అనే కృతజ్ఞతా సూచకంగా పశువుల్ని పూజించి గౌరవించడం ఆనవాయితీ. అలంకరించిన గంగిరెద్దులను వీధుల్లో ఊరేగిస్తారు. పశువులతో పాటు నాగలికి కూడా పూజ చేస్తారు. కనుమనాడు కాక్ కూడా కదలదనే నానుడు ఉంది కదా. ఆ రోజు ఏ పనికి వెళ్ళరు, ప్రయాణం కూడా చేయరు. కనుమనాడు మినుము తినాలి అంటారు. ఇంకా ముక్కనుమనాడు పెళ్ళైన ఆడపిల్లలు సావిత్రి గౌరీ వ్రతం చేసి బొమ్మల కొలువు పెడుతుంటారు. 3 రోజులు ఆనందోత్సాహాలతో చేసుకునే సంక్రాంతి అందరికీ ఎంతో ఇష్టమైన పండగ.